చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దేశద్రోహి పనులే. ఎవరు ఈ దేశద్రోహి అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. నటుడు ప్రకాష్ రాజ్. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఇప్పుడు దేశద్రోహి ప్రకాష్ రాజ్గా పేరుగాంచినటువంటి వ్యక్తి, అందరూ బిరుదులు ఇస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు అరెస్టు కాబోతున్నాడా అంటే ఎస్, అవుననేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఏంటి, ఎందుకు? అతను ఏమన్నా దేశద్రోహ పనులు మళ్ళీ ఏమన్నా చేశాడా? అలాంటి దేశద్రోహులకి ఏమన్నా వత్తాసు పలికాడా? గతంలో టెర్రరిస్టులకి వీళ్ళకి వత్తాసు పలుకుతూ ట్వీట్లు చేసినటువంటి వ్యక్తి అలాంటి పనులు ఏమైనా చేశాడంటే అంతకు మించినటువంటి పనులు కూడా చేస్తూ ఉంటాడు కదా. అది ఆయన స్వభావం. చెప్పాలంటే అది దినచర్యగా ఈ దేశ ద్రోహానికి సంబంధించినటువంటి పనులు చేయటం కోసమే తన పుట్టినట్టుగా, దానికోసమే బ్రతుకుతున్నట్టుగా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడమే, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటమే తన ప్రధాన లక్ష్యంగా వేరే వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తులని తయారు చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా ప్రకాష్ రాజ్కి మంచి పేరే ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ కాబోతున్నాడంటే రీసెంట్గా బెంగళూరు కోర్టులో ఒక వ్యక్తి కేసు వేశారట. ఇతను 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్నాడు. అక్కడికి కూడా వెళ్ళి ఓట్లేసి వస్తూ ఉంటాడు. ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడ ఓటర్ ఐడి కార్డు, అంటే తమిళనాడుకి ఆయనకు ఓటర్ ఐడి సంపాదించుకున్నాడట, కర్ణాటకలో పోటీ చేశాడు, అక్కడ కూడా ఓటర్ ఐడి ఉందంట, అలాగే తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఉందట. ఇలా మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డులని ఆయన పెట్టుకున్నాడు. ఆయన దేశద్రోహానికి పాల్పడుతున్నాడు, ఆయన చాలా దారుణమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశారు. వెంటనే దీని మీద స్పందించినటువంటి బెంగళూరు కోర్టు వెంటనే ఆయన్ని దానికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించింది. బట్ ఆయన ఎక్కడా విచారణకు రాలేదు, రాకపోగా నోటీసులకు స్పందించలేదు. ఇక్కడ ఎవడేం చేసుకుంటాడు చేసుకోండి, నేను చేసేవన్నీ అలాగే ఉంటాయి. అవసరమైతే టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడన్నా జైలు పాలైతే నేను స్పందిస్తాను, కానీ కోర్టు మాట్లాడితే నేనెందుకు స్పందిస్తా? అవసరమైతే బెట్టింగ్ యాప్లకి సంబంధించి నేను 4గురిని చంపేయటానికో, దాన్ని ప్రభావితం చేసి గ్లామ్లింగ్ ఆడి వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడేటందుకు లేకపోతే నాశనం అయిపోయేటందుకు నేను ఏమన్నా ప్లాన్ చేస్తాను, కానీ వాళ్ళెవరో కోర్టుకు సంబంధించిన వ్యక్తులు నోటీసులు పంపిస్తే నేను ఎందుకు స్పందించాలనేటువంటి తీరులో ఆయన స్పందించకుండా వదిలేశాడు. కోర్టు ఒకసారి చూసింది, 2 సార్లు చూసింది, 3వసారి ఇంక ఇలా కాదు, దీని మీద ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు, వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పడేయండి అని చెప్పి నాన్ బెయిలబుల్ వారెంట్ బెంగళూరు కోర్టు చేసిందట. సో ఇప్పుడు అల్టిమేట్గా వెళ్ళాల్సిందే, కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, దానికి సంజాయిషి ఇవ్వాల్సిందే. నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, ఇంకొక చోట ఉన్నాను అంటే కనీసం లాయర్నైనా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఎందుకు చేయలే? ఎందుకు అంత నిర్లక్ష్యం? నీకు అసలు ఇన్ని రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు ఎందుకు పెట్టుకున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నార్మల్గా కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడైనా సరే ఒక ఐడి కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు మాత్రమే ఉండాలనేటువంటి రూల్ ఉంది. దేశంలో ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే ఓటు వేసే హక్కుని కల్పించింది ఈ భారత రాజ్యాంగం. మరి అలాంటి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇంకో చోట ఒకసారి నువ్వు ఎక్కడెక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఓట్లేస్తావంటే కుదరదమ్మా అని చెప్పి ఇది దేశద్రోహం కిందే వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ దేశద్రోహి, ఈ సంఘ విద్రోహ శక్తి మొన్న ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే మనకు తెలుసు, ఆ ఉడిపికి సంబంధించినటువంటి ఇష్యూలో వెనకాల బ్యాక్ ఎండ్ ఈయన మాటే ఉంది, ఈయన పాత్రే ఉంది, ఈయనే కావాలని అలాంటి వార్తలను కల్పిట్ చేసి అక్కడ ఉండేటువంటి హిందూ సమాజం మీద ఏదో ఒక చెడు ముద్ర వెయ్యాలనేటువంటిది, స్వామీజీ మీద ఒక చెడు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆ కుట్రలో ఇతను కూడా భాగస్వామి అని అతని పేరు కూడా వచ్చింది. దానికి సంబంధించి ఒక ప్రెస్ మీటు అక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడా మాట్లాడుతుంటే క్లాప్స్ కొట్టి వెకిలి నవ్వులు నవ్వి అక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ ప్రశ్న పుండాకూర్ అనేటువంటి ఒక వ్యక్తికి వాడితో యూట్యూబ్ ఛానల్లో అక్కడ 100 మంది అడిగితే సమాధానం చెప్పలేక ఇక్కడ ఈడొక్కడితోనే ఎదురు బెదురు కూర్చుని ఇద్దరు పరడబ్బా ఇద్దరు కలిసి డబ్బాలు కొట్టుకుంటారు చూసావు, అలా కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముక్తే అనేది పవన్ కళ్యాణ్ గారినేమో పొత్తేశ్వరుడు, ఈడేశ్వరుడు, వాడు వీడు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. అక్కడ సమాధానం చెప్పలేక పారిపోయి వచ్చినటువంటి దొంగ అక్కడ దేశానికి విచ్ఛిన్నం చేయాలనేటువంటి దేశద్రోహి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకోటి ఏం చేస్తాడు చెప్పండి. సో ఏదేమైనా సరే ఈ రోజు కాకపోతే రేపు ఎప్పటికైనా ఈ దేశద్రోహిని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి పరిస్థితి ఉంది అని
చాలామంది మాట్లాడుకుంటున్నారు.